ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికీ తెలుసు. కానీ ఆ భాగ్యం అందుకునేవారు ఎంతమంది? ఉరుకులు పరుగుల జీవితంలో ఆర్థికంగా ఎదగాలనే భావన తప్పితే ఆరోగ్యం కాపాడుకోవాలనే ఆలోచన అతి కొద్ది మందిది. ఇందుకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అమలు అటకెక్కుతూనే ఉంటుంది. మరి ఆరోగ్యం కాపాడుకునే దారేది? ఏం చేస్తే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలం అంటే అది మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహార వ్యాయామ నియమాలు పాటిస్తే ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ విషయం గుర్తిరిగి కొత్త సంవత్సరంలోనైనా ఆరోగ్య మంత్రం పాటించి ఆదర్శంగా నిలుద్దాం. నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఎన్నో ఆశలు ఆశయాలు సహా మరెన్నో బాధ్యతలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. నూతనోత్సాహంతో ముందుకు సాగి కలల సాకారానికి కృతనిశ్చయంతో ముందుకు సాగబోతున్నాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, వ్యవసాయం లాంటి వృత్తుల్లో రాణించేందుకు సరికొత్త ప్రణాళికలు రచించుకుంటాం. కానీ వాటన్నింటిలో సక్సెస్ కావాలంటే అందరికీ ప్రధానమైంది ఆరోగ్యం. ఆరోగ్యం సహకరిస్తేనే ఎందులోనైనా విజయం సాధ్యమవుతుంది. మరి ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? లక్ష్యాల సాధనలో ఆరోగ్యం అసలు పట్టించుకుంటున్నామా? ఆరోగ్య నియమాలు పాటిస్తున్నామా అనేది అతి ముఖ్యమైంది. 2025లోనైనా ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చి 10 కాలాల పాటు హాయిగా జీవిద్దాం. నిజానికి అందరికీ ఆరోగ్య సూత్రాలు తెలుసు, కానీ పాటించేది ఎందరు? చిన్న చిన్న అజాగ్రత్తలతో ఎంతో మంది అనారోగ్యాల పాలవుతున్నారు. అజాగ్రత్తలకు తోడు అందరిలోనూ మరో ధీమా మెడికల్ ఫీల్డ్ ఎంతో పురోగమించింది. రోగాలు నయం చేసే మందులు ఎన్నో వచ్చాయి. అధునాతన ఆపరేషన్లు పుట్టుకొచ్చాయి. మంచి సదుపాయాలున్న ఆసుపత్రులున్నాయి. డబ్బుంటే చాలు అన్నీ తగ్గించొచ్చు అనేది కొందరి ఆలోచన. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే జబ్బుల బారిన పడకుండానే డబ్బులు ఖర్చు చేయకుండా ఉండొచ్చని మర్చిపోతున్నారు. నిజానికి ఎన్ని ఆస్తులు సంపాదించినా వాటిని అనుభవించేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నంత వరకే. ఇది తెలియక పోటాపోటీగా డబ్బు సంపాదన కోసం వెంపర్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తర్వాత అదే డబ్బు ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే అందులో ప్రధానమైంది ఆహార నియమం. ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే సగం రోగాలకు దూరంగా ఉండొచ్చు. సమతుల ఆహారమే వ్యక్తి స్వస్థతకు, స్థూలంగా జనారోగ్య సంరక్షణకు మొదటి మెట్టు. తినే తిండి ఒంటికి పుష్టిని, సత్తువను సమకూరిస్తేనే తగినంత పోషణ దక్కినట్టు. ఈ విషయంలో బయటి జంక్ ఫుడ్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కలుషిత ఆహారమే అనేక మందిని కాటేస్తోంది కూడా. కాబట్టి ఇంటి భోజనానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆకుకూరలు సహా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దాంతో పాటే తినే ఆహారంలో ప్రోటీన్లు, క్యాలరీల సంఖ్యను పరిశీలించుకుంటే మరీ మంచిదని వైద్యులు చెబుతున్నారు. కరెక్ట్ పోషకాలు ఉన్న విలువలున్న ఫుడ్ తింటే మనకి ఏ సమస్యలు ఉండవు. మన పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తారు. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకి అంత ధనం ఉన్నట్టు అర్థం. అంటే అంత హ్యాపీగా ఉంటాం. మళ్ళీ మనం ఏ ఫుడ్నైనా ఎంజాయ్ చేస్తూ తినాలి. అంటే మన బయట ఫుడ్ తింటేనే ఎంజాయ్ అని కాదు. ఏదైతే పోషకాలు ఉన్న ఫుడ్ తింటామో అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాము. అట్లానే మనం ఏదైనా అంటే దేనైనా మనము ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నీకు డబ్బు ఉంది, ఆ డబ్బును ఎంజాయ్ చేయాలి అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆ డబ్బును ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు మన ఈ 2024 కూడా ఎండింగ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైనా మీరు ఏవైతే ఈ సంవత్సరంలో మిస్టేక్స్ చేశారో అవి మీరు 2025లో అన్ని సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాను. నడక, వ్యాయామం. నేటి కంప్యూటర్ యుగంలో యువత, పెద్దలు వీటి మాటే మర్చిపోతున్నారు. ఒక్కో అడుగు ఆయుర ఆరోగ్యాలకు బాటలు వేస్తుందన్న విషయం పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వ్యాయామమైనా చెయ్యని వారు ఎందరో. అందుకే చిన్న ఏజ్కే అనారోగ్యాలు, హృద్రోగ సమస్యలు దరిచేరుతున్నాయి. రోజు కనీసం అరగంట పాటు నడిస్తే అన్నింటికీ మేలు. రోజుకు ఓ వ్యక్తి కనీసం 8,000 అడుగులు నడిస్తే 80% వరకు గుండె వ్యాధులను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. నడకతో రక్తపోటు, మధుమేహం, బరువు అదుపులో ఉంటాయి. ఒంట్లోంచి మలినాలు బయటకు పోతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఇన్ని లాభాలు కలిగించే నడక ఆరంభించలేమా? కొనసాగించలేమా?
తప్పకుండా చేయొచ్చు. దాంతోపాటు ఏదైనా ఒక క్రీడ ఎంచుకొని రోజు అరగంట పాటు కేటాయిస్తే ఇంకా మేలు. ఉదయమే నిద్ర లేవడం ఆరోగ్య రక్షణకు సహకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో సానుకూల దృక్పథాలు మొదలై రోజువారీ దినచర్య సజావుగా సాగుతుందని వారు సూచిస్తున్నారు. చాలామంది డబ్బు సంపాదనలో పడి ఈ ఆరోగ్యాన్ని మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో డబ్బుని ఏ విధంగా అయితే కూడబెట్టుకొని పద్ధతి ప్రకారంగా ఉంటున్నారో అదే విధంగా క్రమ పద్ధతి లోపల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించినట్లయితే సో ఈ ఆసుపత్రుల్లో కానీ లేదంటే ఇంకా ఆరోగ్యం కోసము ఎక్కువగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఆర్థిక భారమే కాకుండా అప్పులోకి కూరుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంపాదిస్తూనే ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకున్నట్లయితే బాగుంటుంది. మానసిక ఒత్తిళ్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఒత్తిళ్లతో మెదడుపై అధిక ప్రభావం పడుతుంది. తద్వారా ఆలోచన శక్తి మందగిస్తుంది. వాటిని ఎంత మేర తగ్గించే ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఇక అధిక సమయం ప్రయాణం చేయడం తగ్గిస్తే మేలని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ చిన్న సమస్యలు పెద్దవి కాకముందే వైద్యుల్ని సంప్రదించాలి. ఖర్చులను భయపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయితే మారుతోన్న జీవన ప్రమాణాలు ఆరోగ్యానికి చేటు చేస్తూనే ఉన్నాయి. ఏ సమయంలో ఏ ముప్పు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ఆరోగ్య సమస్యలపై అవగాహన లేక సంపాదన మొత్తం ఆసుపత్రుల ఖర్చులకే చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీమాలపై అందరికీ అవగాహన అవసరం. కుటుంబ మొత్తానికి తీసుకునే బీమా ఆపత్కాలంలో ఆర్థికంగా అండగా నిలుస్తుంది. వైద్య ఖర్చులను చెల్లింపులో ఆరోగ్య బీమా భరోసానిస్తుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో అయినా బీమా తీసుకోవడానికి అధిక ప్రాధాన్యతనిద్దాం. చివరికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ 2024 ఎలా గడిచిపోయింది, ఇంకా 2025 రాబోతుంది. రాబోతున్న కొత్త సంవత్సరంలో ఒక సంఘటితంగా ఒక సామూహిక నిర్ణయం తీసుకుందాం. మనం బాగుందాం, మనందరూ బాగుందాం, సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. ఒక వసుదైక కుటుంబంలా మనము మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. సో హెల్త్ ఫర్ ఆల్ బై 2025 అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం దాన్ని సమిష్టిగా ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నిస్తే మనము విజయం సాధిస్తాం. ఇవన్నీ చిన్న చిన్న మార్పులే అయినా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఎంతో మేలు చేస్తాయి. సరైన ప్రణాళికతో వాటిని పాటిస్తే అనారోగ్యాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకోవచ్చు. ఫలితంగా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది.